ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయం నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. మరో ప్రభా దినాన్ని ఇచ్చారు, మరొక నెలను, మరొక సంవత్సరాన్ని జీవంతో బ్రతకడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్ను ఆరాధించాలని కొంత సమయం ప్రభా నీ కరుణా కటాక్షాలని జ్ఞాపకం చేసుకొని ప్రభా నిన్ను స్మరించుకోవడానికి నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభా నీ ఆత్మను దయచేయండి, ఈ సన్నిధిని దయచేయండి, నీ జీవం దయచేయండి ప్రభా. ఏ హృదయాలతో, ఏ శరీరాలతో, ఏ మనసుతో నీ సన్నిధికి వచ్చామో ప్రభా నీకు తెలుసు. దానికి తగిన విధంగా ప్రభా నీ మాటలు ఇవ్వండి, నీ ఆత్మని ఇవ్వండి, నీ శక్తిని ఇవ్వండి ప్రభా. నీ సన్నిధిని అనుభవించినట్లుగా బలమైన నీ శక్తిని ప్రసాదించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా నేను మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం ప్రభా. ప్రతి దానిలో మీరుండండి ప్రభా. ఏదో ఆచారం కోసం కాకుండా ప్రభా అనుభవపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి, అనుభవపూర్వకంగా నిన్ను అనుభవించడానికి ఈ శక్తిని దయచేయండి ప్రభా. జీవాన్ని దయచేయండి, ప్రత్యక్షతలు దయచేయండి. నేను బలమైన ఆ పరలోక మహిమ ప్రభావాన్ని చూడగలిగే హృదయాల్ని దయచేయండి ప్రభా. ఈ సన్నిధిలో నేను గొప్ప శక్తి ఉంది ప్రభా, ఆ శక్తితో నింపండి ప్రభా. సమయం అంతా నీ చేతులకి అప్పగిస్తూ ప్రభా దయవుంచి నేను ప్రతి దానిలో కూడా మీరే సహాయం చేసి ఎలా ఆరాధించాలో, ఏ మాటలు అవసరమో, ఏ విధంగానైనా ఈ సన్నిధిలో జీవించాలో ప్రతి దానిలో కూడా ప్రభా పరిశుద్ధాత్మదేవా మీరే మాకు సహాయపడమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానమూలానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నిన్ను నే కొనియాడేదన్, నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా
నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగం నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్. నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్.
యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. స్నేహితుడు ప్రాణప్రియుడు అతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. ఎండైన పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు.
కోరి నే దూరమైతిని, మరణపు మారా దాపురించెను. దాహము కోరి నే దూరమైతిని, మరణపు మారా దాపురించెను. క్రీస్తే జీవము మధురమాయెను, క్షీరద్రాక్షలు సేద తీర్చెను. క్రీస్తే జీవము మధురమాయెను, క్షీరద్రాక్షలు సేద తీర్చెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిల్చెను. బాధలలందు నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిల్చెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులే చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా ప్రియజనమా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు
నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను తలంచుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ కీడైనా సమీపించనీయక, ఏ తెగులు దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకెత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు క్షేమము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ
స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఫలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. మోషే గారు రాసిన నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము,
నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దీని వలన తెలియబడును. నీవు మాతో వచ్చటం వల్లనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఈ చదువుకున్న ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన, సంభాషణ. వాళ్ళ ప్రయాణము దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళడానికి వారు బయలుదేరారు. మధ్యలో ఎన్నో బాధలు, సమస్యలు. ఎన్నోసార్లు ఎన్నిక్కిపోవాలనుకున్నారు. ఎన్నోసార్లు ఆకలి చేత, దప్పిక చేత, మాంసంలాగా ఎన్నోసార్లు వాళ్ళు బాధపడ్డారు. కొంతమంది తిరుగుబాటు చేశారు, కొంతమంది విగ్రహారాధన చేశారు. అలాంటి ప్రజలను నడిపించాల్సిన పరిస్థితి మోషే మీద ఉంది. దేవుడు తనకు ఒక పని అప్పగించాడు. ఆ టైంలో 32వ అధ్యాయంలో భయంకరంగా మోషే 40 రోజులు దేవుని దగ్గర ఉంటే వీళ్ళు దూడం చేసుకొని దాని ముందు మరి నాట్యం ఆడిన పరిస్థితి, తిని తాగి ఆడిన పరిస్థితి ఉంటుంది. దేవునికి చాలా కోపం వచ్చింది. కానీ మోషేనే అడ్డుపడతాడు. తర్వాత నేను ఇంకా వీళ్ళతో నేను రాను అని చెప్పి దేవుడు మాట్లాడిన సందర్భంలో మోషే, నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం ప్రభువా, నువ్వు రాకపోతే మేము ముందుకెళ్ళాము అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో నాతో తెలపట్లేదు. కొన్నిసార్లు దేవుడు చేయమన్న పని చేయడము, దేవుడు లేకుండా చేయడము చాలా కష్టం. నన్ను తోడుకోమని చెప్తున్నావు ప్రజల్ని, కానీ నాతో పాటు ఎవరిని పంపుతావో చెప్పట్లేదు. ఈరోజు మనం కూడా పరలోకానికి ప్రయాణమై ఉన్నాము. పరలోకంలో చేరాలనే ఆశతో క్రీస్తులోకి వచ్చాము. మధ్యలో ఎన్నో ఆటంకాలు, శ్రమలు, బాధలు, ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజల కంటే ఘోరంగా పాపం చేసి ఇశ్రాయేలు కంటే ఘోరంగా ఎన్నికెళ్ళాలనుకున్నాం. దేవునికి ఎంతో బాధని, దుఃఖని ఆత్మీయ జీవితంలో కలిగించిన వాళ్ళం. పరిశుద్ధాత్మ దేవుని చాలా దుఃఖపెట్టిన వాళ్ళం. అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ మోషే బాధ్యత వాళ్ళని చేర్చడం, మనకైతే పరిశుద్ధాత్మ బాధ్యత పరలోకానికి నడిపించడం. అది మనంతట మనం వెళ్ళేది కాదు, మనం వెళ్ళలేము. ఎవరో ఒకరు మనల్ని నడిపించాలి. అదే ఇక్కడ మోషే చెప్తున్నాడు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని చెప్తున్నావు, కానీ ఎవరిని పంపుతావో చెప్పట్లేదు. మోషేకు బలం లేదని అనుకున్నాడేమో తెలియదు, జ్ఞానం లేదనుకున్నాడేమో తెలియదు. కొన్నిసార్లు మన జ్ఞానము, మన శక్తి చేత మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేం.
దేవుడు కంపల్సరిగా పరిశుద్ధాత్మను పంపిస్తే తప్ప ముందుకెళ్ళలేము. ఇక్కడ స్టార్టింగ్లోనే మోషే అది అడుగుతున్నాడు. అందుకనే విశ్వాస జీవితంలో కూడా కంపల్సరీ ఎవరో ఒకళ్ళు నడిపించాలి. నడిపించకపోతే వెళ్ళలేమంటున్నాడు. 15వ వచనం, నీ సన్నిధి రాని ఎడల, దేవుడు అందుకు చెప్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలగజేస్తానంటే, మోషే నీ సన్నిధి రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి తోడుకొని పోకు. ఎంత గొప్ప మాట! నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. దేవుడు లేని ఒక్క క్షణమైన, ఒక రోజైనా బ్రతకడం చాలా కష్టం. దావీదు గారు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. జీవమా నీ కృప అంటే కృపే ఉత్తమమైంది. బెస్ట్ కృప. కృప లేని జీవంతో ఉండడం కంటే కృప కలిగిన జీవం లేకపోయినా బాధ లేదంట. ఎందుకంటే ప్రాణం విలువైంది. ఈ ప్రాణానికి దేవుని కృప తోడు లేకపోతే ఈ ప్రాణానికి విలువే లేదు. నిజంగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకి, విశ్వాసంలో సాగే వాళ్ళకి రోజులు, నెలలు, సంవత్సరాలు మరి సాగాలి అంటే దేవుని కృప కంపల్సరీ అవసరం. మోషే అంటాడు, నువ్వు నీ సన్నిధి నాతో పంపించకపోతే మేము వెళ్ళము. అందుకనే జీవితంలో ఎప్పుడూ దేవుని కృప, దేవుని సన్నిధి మనతో ఉండాలి. మనతో ఉంటే తప్ప రోజుల్ని గడపలేము. విశ్వాసంలో వెళ్ళాల్సిన దూరాన్ని చేరలేము. అనుకున్న పరలోక గమ్యస్థానాన్ని చేరలేము. ఇది ఎప్పుడో ఒక రోజు కాదు, సంవత్సరానికి ఒక రోజు కాదు, నెలకు ఒక రోజు జరిగేది కాదు. ప్రతిరోజు మనం ఇద్దరితో నడిపించబడతాం. ఒకటి సాతాను, ఒకటి పరిశుద్ధాత్మ. ఏ రోజైతే సాతాను మనను కంట్రోల్ చేసుకుంటాడో ఆ రోజంతా సాతాను నడిపిస్తాడు. ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేసుకుంటాడో ఆ రోజు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపింపులో ఉంటాం. ప్రతిరోజు పోరాటమే. ఆ రోజు దేవుని ఆత్మ చేత నడిపించబడతామా లేదా సాతాను చేత నడిపించబడతాం? కొన్నిసార్లు సాతాను చేత నడిపించబడుతున్నప్పుడు మన వల్ల కాదు, మనం ఏం చేయలేము. అందుకే పౌలు గారు కూడా అంటారు, నేనేం చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ఈ పాప నీవం చేయనీయట్లేదు. ఒకటి దేవుని ఆత్మచేతన్న నడిపించబడాలి, లేదంటే సాతాను ఆత్మచేతన్న నడిపించబడాలి. అది ప్రతిరోజు మన మనస్సులో, ఆత్మలో జరిగే యుద్ధం. మన మనస్సుని ఆత్మదేవుడు స్వాధీనం చేసుకుంటే ఆత్మానుసారంగా నడుస్తాం. మన మనసుని సాతాను స్వాధీనం చేసుకుంటే శరీరానుసారంగా సాతాను చేత నడిపించబడతాం. ఇది ప్రతిరోజు జరిగే పోరాటమే. అందుకే దేవుడు నడిపించేది మనకు ప్రతిరోజు అవసరం. ఒకవేళ దేవుడు నడిపించకుండా ప్రయాణం చేయడం కంటే కొన్నిసార్లు ఆగడం మేలని మోషే గారు చెప్తున్నారు. అందుకే కొన్నిసార్లు ఆత్మ లేని ప్రార్థన, ఆత్మ లేని వాక్యాలు, ఆత్మ లేని కోడికలు, ఆత్మ లేనప్పుడు చేయడం కంటే మానుకోవడం మేలు. అయితే ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మోషే మాట్లాడుతున్న కొన్ని మాటలు చెప్తున్నాడు. 12వ వచనం 4వ లైన్లో, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. నా కటాక్షము నీకు కలిగిందని నువ్వు చెప్పావు కదా.
సో నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు అన్నప్పుడు 17వ వచనంలో దేవుడు చెప్తాడు, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు కటాక్షము చూపిస్తానన్నావు కదా, మరి ఎలా కటాక్షం చూపిస్తావు? నీ మార్గం నాకు చూపియడం బట్టే కదా. ఈ కటాక్షం నాకు కలిగింది అని నేను తెలుసుకోవడానికి ఈ మార్గాన్ని చూపి. దేవుడు కటాక్షం కలిగిన దేవుడు, కటాక్షం చూపే దేవుడు. అందుకే మోషేతో అంటున్నాడు, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను నీకు కటాక్షం, నీ మీద నాకు కటాక్షం కలిగింది. దేవుని కటాక్షం ఎంతో గొప్పది, విలువైంది. కరుణా కటాక్షము, జాలి, ఈ విధంగా ఆ పదానికి అర్థం వచ్చింది. దేవుని కటాక్షం కలిగితే దేవుని మార్గాన్ని చూపిస్తాడంట. రోజు దేవుడు మనకిస్తున్న మాట, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఎంత గొప్ప మాట అది. నడిపించలేని పరిస్థితిలో ఉన్నాడు మోషే. ఇశ్రాయేలు తిరుగుబాటుకేసి మొండికేసి దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన చేసుకుంటున్న స్థితి. ఒక పక్క వాళ్ళను నడిపించాలి కానీ చేత కాదు, వదిలేద్దామా అంటే దేవుడు, అందుకే ఇది నాకు కష్టమయ్యా, నీ కటాక్షం నా మీద చూపిస్తానన్నావు కదా. ఆ రోజు మాట్లాడినప్పుడు వెళ్ళి వాళ్ళని తీసుకొని రా అని ఆ హోరేబులో నువ్వు ప్రత్యక్షమైనప్పుడు, మోషే మోషే అని నువ్వు నన్ను పిలిచినప్పుడు, నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను, వెళ్ళేటోళ్ళనే పంపు, నాకు మాటలు రావు, నత్తోన్ని, నేను చెప్పినా నమ్మరు, ఇన్ని చెప్పినప్పుడు కూడా నా కటాక్షం ఉంటుంది, నువ్వు వెళ్ళు అని చెప్పావు కదా. ఆ మాట నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా. వెళ్ళినప్పుడు నడిపించడానికి ఆ కటాక్షం నాకు కావాలంటే దేవుడు అన్నాడు, నీ మీద నా కటాక్షము కలిగింది. జీవితము భారమైనప్పుడు, కష్టమైనప్పుడు, నడిపించబడ్డానికి చేతగా అన్నప్పుడు, పాపము, శిక్ష, బాధ, వేదన వెనక్కి లాగుతున్నప్పుడు, యేసు ప్రభు యొక్క కృపా కటాక్షములు మనకు తోడవుతాయి. దేవుని యొక్క కటాక్షమే మనకు సహాయపడుతుంది. కటాక్షము లేకుండా ఒక్క రోజు ముందుకెళ్ళలేము, జీవితంలో ఒక్క దినాన్ని గడపలేము. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనకు కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేశాడు. కటాక్షించాడు ఆయన, కరుణ చూపించాడు ఆయన. ఈరోజు చెప్తున్నది, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఒక వ్యక్తి భారమై చాతగాక నడిపించబడలేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక మొండి ప్రజల్ని, లోబడని ప్రజల్ని, తిరుగుబాటు చేసే వాళ్ళని నడిపించడానికి మోషేకు దేవుని కటాక్షం అవసరమైంది. అది దేవుడు మోషేకి ఇస్తాను అన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కష్టమైనవి, మొండివి, చాతగానివి, భారమైనవి, అది మనుషులైనా పరిస్థితులైనా పోరాడటానికి, జీవించడానికి, దాటడానికి, ముందుకెళ్ళడానికి, లేదంటే చేయడానికి కావలసిన కటాక్షాన్ని
ఈరోజు దేవుడు ఇచ్చేవాడు, మనం ఆరాధించడానికి వచ్చిన ఆయన. కటాక్షం చూపించే దేవుడు. భారమైన పని చేయడానికి, కష్టమైన పని చేయడానికి, చాతగాని పని చేయడానికి, జీవిత ప్రయాణాన్ని ప్రతి ఆటంక పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, నిరాశలో కృంగినప్పుడు, కన్నీటిలో, ఇష్టం లేని జీవితంలో ఉన్నప్పుడు ముందుకెళ్ళడానికి ఆయన కటాక్షము అవసరం. అది చూపించేవాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగింది. మోషే అదే అడిగాడు 12వ వచనంలో, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పావు కదా. అంటే దేవుడు 17వ వచనంలో నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. ఐ నో యు బై యువర్ నేమ్. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. ఐ నో యు బై యువర్ నేమ్. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుతాను అంటున్నాడు. నీ పేరు చెప్పగా నేను ఎవరో నాకు తెలిసింది. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్తే తెలియదు. ఒక వ్యక్తి మన పేరును బట్టి ఎరిగాడంటే మనల్ని గుర్తుంచుకుంటాడు. మోషే, దేవుడు చెప్తున్నాడు మోషేకి, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుతున్నాను. మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. ఆ రోజు దేవుడు మోషేని పేరును బట్టే పిలిచాడు. ఈరోజు ఒక్కొక్క జీవితాన్ని పేరును బట్టి ఎరుగుతాడు. ఇక్కడ మోషే ప్లేస్లో మన పేరు పెట్టుకొని, నీ పేరును బట్టి ఈరోజు నిన్ను ఎరుగుతాను నేను. లక్షల కోట్ల మంది భూమి మీద ఉండొచ్చు. ఇంతమందిలో నేనెవరో ఒక చిన్న పాటి వ్యక్తిని అయి ఉండొచ్చు. అయినా కూడా మన పేరును బట్టి ఆయన ఎరుగుతాడు. ఒక పెద్ద సెలబ్రిటీకి అందరి పేర్లు తెలియవు, ఒక సీఎం గారికి అందరి పేర్లు తెలియవు, ఒక గొప్ప నాయకుడికి కానీ అందరి పేర్లు గుర్తుపెట్టుకోలేరు వాళ్ళు. అలాంటిది గొప్ప దేవుడు, సృష్టికర్త, ఈ ప్రపంచ కోట్ల మీద అన్నిటినీ చూస్తున్న ఆయన మన పేరును బట్టి ఆయన ఎరుగుతాడంట. ఈ రెండు మాటలు మన జీవితం, మన దినాలు గడపడానికి ప్రాముఖ్యమైనవి. ప్రతిరోజు ఆయన కటాక్షము చూపంది సాగలేము, కానీ చూపిస్తా అంటున్నాడు. ప్రతిరోజు మనల్ని పేరును బట్టి ఆయన ఎరుగుతానంటున్నాడు. పరిచయం చేసుకోక్కర్లేదు ఆయనకి, మన పేరు చెప్పుకోక్కర్లేదు. మోషే, నువ్వు నాకు తెలుసయ్యా, నీ పేరు నాకు తెలుసు, నీ పేరును బట్టి నేను ఎరిగేదను అంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎరిగే దేవుడు. బై అవర్ నేమ్, మన పేరుతో ఆయన ఎరిగేవాడు. మన పేరుతో ఆయన ఎరిగేవాడు. కటాక్షం చూపించే దేవుడు, పేరుతో ఎరిగే దేవుడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే 19వ వచనం, దయచేసి నీ మహిమను చూపమనగా నా మంచితనమంతా నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించే వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. నా మంచితనాన్ని చూపిస్తా అంటున్నాడు. ఎంత గొప్ప మాట అది. నా కోపాన్ని చూపిస్తా, ఎట్లుంటుందో
అని అనే మనుషులను మనం చూస్తాం. నా సంగతి ఏందో చూపిస్తాను అనే వాళ్ళని చూస్తాం. నా మంచితనం అంతా నీ ఎదుట చూపిస్తా. నేనెంత మంచోనో, అందుకే కింద అంటున్నాడు, నేను ఎంత కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తానో, ఎంత కనికరపడతానో ఎవని ఎందుకు కనికరపడతానో వాళ్ళని ఎందుకు కనికరపడతా. నీ విషయంలో నేను కనికరపడతా, నీ విషయంలో నేను కరుణిస్తా. నా మంచితనం అంతా నీ విషయంలో చూపించడానికి నేను కనికరిస్తా, కరుణిస్తా. నీ పేరును బట్టి నేను నిన్ను కనికరిస్తా, నీ పేరును బట్టి నేను నిన్ను కరుణిస్తా. దానికి గుర్తుగా మోషే, నీ మహిమను చూపమంటే, నన్ను చూస్తే నువ్వు బతకలేవు మోషే, నన్ను చూసి ఏ మనుషుడు బతకలేడు, నా ముఖాన్ని చూడజాలడు, ఏ నరుడు నన్ను చూసి బతకడంటే, ఇదిగో నా సమీపాన ఒక బండ ఉంది, నువ్వు వెళ్ళి ఆ బండ మీద నిలబడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళేటప్పుడు ఆ బండ సందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. నేను చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూస్తావు, కానీ నా ముఖము నీకు కనబడదు అన్నాడు. మోషే ఏం కోరుకున్నాడంటే, దేవా నేను సాగలేను, నీ కటాక్షం కావాలి, నీ పేరు నాకు తెలుసు అన్నావు కదా. సరే, ఇప్పుడు కటాక్షం కలిగింది, పేరుని బట్టి ఎరిగానన్నావు, మంచిదే. ఇంకొక మాట అయ్యా, నాకు నీ మహిమ చూడాలని ఉంది అంటే దేవుడు అన్నాడు, అది కష్టం. నా ముఖం చూస్తే బ్రతకలేడు, ఏ మనిషి బ్రతకలేడు. నువ్వే ఆ బండ సందులో దాక్కో, నా చెయ్యి అడ్డం పెడతా, నేను దాటి వెళ్ళిన తర్వాత నా చెయ్యి తీస్తే వెనక పార్శ్వాన్ని చూస్తావు అన్నాడు. మోషేకు దేవుడు చెప్పిన మాటలతో ఆగిపోలేదు, ఆయన మహిమను చూడాలి అని. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి చూడడానికి మోషేకు అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అది. మోషే, నువ్వు అడిగావు, నేను చెప్పాను, ఇంకా ఎల్లు అనలేదు. సరే, నా మహిమ చూడాలనుకుంటున్నావు కదా, ముఖాన్ని చూస్తే నువ్వు బ్రతకలేవు, కానీ నేను నిన్ను కప్పి ఆ బండలో దాక్కో, నా చేయితో కప్పుతా, నేను వెళ్ళిన తర్వాత చేయి తీస్తా, వెనక భాగాన్ని చూస్తావు. ఒక మనిషికి దేవుని ప్రత్యక్షత ఎంత గొప్పది. దేవుడు తన్ను మోషే ఏదైతే అడిగిండో అది మోషే చచ్చిపోకుండా చేయడానికి, మోషేకి అటు మరణం రాకుండా అటు దేవుని మహిమను చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నా మంచితనాన్ని చూపిస్తా, నేను కనికరిస్తా, నా మహిమను చూపిస్తానని మహిమను చూపించాడు. ప్రతిరోజు ఆయన కటాక్షం మనకు అవసరం. ప్రతిరోజు మన పేరును బట్టి తెలుసుకోవడం ఆయన అవసరం. ఆయన మంచితనాన్ని ప్రతిరోజు అనుభవించగలగాలి, ఆయన మహిమను ప్రతిరోజు చూడగలగాలి. ఆయన మహిమను చూపేవాడు, మంచితనాన్ని చూపేవాడు, కటాక్షం చూపేవాడు, మన పేరును బట్టి ఎరిగేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన ఆయన. మోషే అన్నాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనయ్యా, ఎక్కడైనా ఉంటా తప్ప నేను వెళ్ళలేను. దేవుడు రాకపోతే మన జీవితంలో రోజులు గడపలేము. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన విన్న ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రాబోయే రోజులన్నీ మనం బ్రతకడం చాలా కష్టం. ఆర్థికంగా బ్రతకడం కష్టమే, మానసికంగా బ్రతకడం కష్టమే. ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎంతో పాపం వెనక్కి లాగుతుంటుంది. అప్పుడు మనకు దేవుని కటాక్షం అవసరం. అప్పుడు దేవుడు మనల్ని ఎరగడం అవసరం. పేరున, మన పేరుతో సహా
మనం ఎక్కడున్నామో ఆయన చూసేది మనకు అవసరం. ఆయన కటాక్షించకపోతే వెళ్ళలేం మనం. మోషే అన్నాడు, నీ సన్నిధి రాకపోతే నన్ను తీసుకెళ్ళొద్దయ్యా, నేను వెళ్ళలేను, నేను నడిపించలేను. నీ కటాక్షం, నీ కటాక్షం, దేవుని కటాక్షం ఎంతో గొప్పది. కటాక్షం లేకుండా ఒక మనిషి బ్రతికినా కూడా ఆ బ్రతుకు కంటే కటాక్షంతో చావైనా అది మంచిదే. కటాక్షంతో కష్టమైనా అది మంచిదే. కటాక్షం లేకుండా సుఖము కంటే కటాక్షంతో కూడిన బరువు మంచిది. మోషేకి బరువే, భారమే. ఆయన నీ కటాక్షం కావాలి. వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళయ్యా, మండోళ్ళయ్యా, విన్నరయ్యా, నాకెందుకని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కన్నా కటాక్షం కావాలి. కటాక్షం ఉంటే భారమైనా మోస్తా, కటాక్షం ఉంటే దూరమైనా వెళ్తా, కటాక్షం ఉంటే ఏదైనా చేస్తా. నా పేరును బట్టి నన్ను ఎరగయ్య, నా మంచితనం నీ ఎదుట చూపిస్తానన్నాడు మోషేకి. దేవుని మంచితనం ఎంత గొప్పదో దేవుడి సంవత్సరం మనకు చూపించే దేవుడై ఉన్నాడు. దేవుని కోపం మనం చూస్తాం, కానీ ఆయన మంచితనం కూడా ఎంతో గొప్పది. నా మంచితనాన్ని చూపిస్తా అన్నాడు. దేవుడు మంచి చేస్తే ఎలా ఉండిద్దో మోషేకు చూపిస్తా అన్నాడు. దేవుని కోపం వస్తే ఎలా ఉండిద్దో మోషే చూశాడు, కానీ మంచితనాన్ని చూపిస్తా అన్నాడు. మోషే అడిగినట్టు మహిమను చూపిస్తా అన్నాడు, చూపించాడు. దేవుణ్ణి చూసి బ్రతకలేడు మనిషి, కానీ కొద్దిగా వెనకాల చూడగడానికి మోషేకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు తన కృపను చూపేవాడు, తన గురించి మనకు చూపించుకునేవాడు, తన గురించి మనకు తెలియజేసేవాడు. నిజంగా అలాంటి దేవుడు లేకపోతే మనం ఒక్కరోజు కూడా బ్రతకలేము. ఒకవేళ బ్రతికినా కూడా అది ఉత్తమమైంది కాదు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కటాక్షము చూపించమని మోషే కోరుకున్నాడు ప్రభా. నువ్వే కదా కటాక్షం చూపిస్తానన్నావు. నేను జాలి పడతాను, కనికరపడతాను, కరుణిస్తాను అని అనేక మాటల ద్వారా చెప్తూ వచ్చారు ప్రభా. ఈరోజు నీ కటాక్షాన్ని కోరుతున్నాం ప్రభా. కటాక్షాన్ని చూపించే దేవుడు ప్రభా. పేరును బట్టి ఎరిగేవాడు ప్రభా. పేరును బట్టి నిజంగా నీకు మేము గుర్తుంటే ప్రభా, అంతకంటే విలువైంది ఏముంది ప్రభా. నువ్వు మా పేరు గుర్తు పెట్టుకొని మమ్మల్ని మీరు మనసులో పెట్టుకుంటే అందుకంటే విలువైంది లేదు ప్రభా. దానికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. నీ మంచితనాన్ని చూపించే దేవుడు ప్రభా. నీ మంచితనం విలువ కొన్నిసార్లు మేము అనుభవించలేని స్థితిలో ఉండొచ్చు ప్రభా. నీ మంచితనాన్ని చూపించేవాడు, మమ్మల్ని పేరును బట్టి ఎరిగేవాడు, మమ్మల్ని కరుణించే దేవుడు. నేను ఆ మోషేకు చూపించినట్టు మాకు నీ మహిమను చూసే అవకాశాన్ని
అదే శరీరపరంగా కాకపోయిన ఆత్మలో, వాక్యంలో నీ శక్తిని అనుభవించటంలో నీ ప్రత్యక్షతను మీరు ఇచ్చే దేవుడు అయి ఉన్నావు ప్రభా. శరీర రూపంలో నీవు మాకు కనిపించకపోయిన ఆత్మలో మేము మిమ్మల్ని చూడడానికి మీరు కృప అనుగ్రహించే దేవుడు ప్రభా. ప్రతి క్షణము నాయనా మేము రోజును లెక్క పెట్టట్లేదు, దినాల్ని నెలల్ని లెక్క పెట్టట్లేదు, కానీ ప్రతి క్షణం ప్రభా ఊపిరి ఒకసారి తీసుకొని వదులుతున్నప్పుడు ఇంకొకసారి ఊపిరి పీల్చుకోవడానికి గుండె కొట్టుకోవాలంటే కూడా నీ కృపా కటాక్షం కావాలి తండ్రి. 20వసారి కొట్టుకొని 21సారి కొట్టుకోవాలన్నా నీ కృప కావాలి. ఎందుకంటే ఆ మధ్యలో ఆగిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఒకసారి ఊపిరి తీసుకొని ఇంకొకసారి ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే ఒకసారికి మధ్యలో నీ కృప ఉంది ప్రభా. అందుకే ఈరోజు మేము ఉన్నాము, ఈ గంటను మేము అనుభవిస్తున్నాము, చూడగలుగుతున్నాం ప్రభా. ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు కూడా ఎంతోమంది ఊపిరిని వదిలిన వాళ్ళు ఉండొచ్చు ప్రభా. నీ కృప ప్రతి క్షణం ఉంది ప్రభా. సెకండ్ కూడా నీ కృప ఉంది ప్రభా. మేము ఊపిరి తీసుకొని వదులుతున్న ప్రతిసారి నీ కృప మా మీద ఉంది ప్రభా. మేము ఎప్పుడో సంవత్సరానికో, నెలకో, వారానికో, రోజుకో కాదు తండ్రి, ఊపిరి తీసుకొని వదులుతున్న ప్రతిసారి నిన్ను స్తుతించడానికి బద్ధులమై ఉన్నాం ప్రభా. అది నీ వల్లే కలుగుతుంది మాకు, అది మీరిచ్చిన దయే అని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చి నేను నన్ను తీర్చుకోగలం ప్రభా. ఈ నామా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. నీ ప్రేమకు సాటి నేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి నేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి
నన్ను క్షమించి సహాయం చేశావయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. నా కుమారుడ నా కుమారి ధైర్యముగా నుండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నా కుమారుడ నా కుమారి ధైర్యముగా నుండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే. సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే. సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. వాక్యం కోసం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము
15వ అధ్యాయము 15వ వచనం కానీ చదువుకుందాం. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని. నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా గాయము ఏలా ఘోరమైనదాయను, అది స్వస్థత పొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా, నిలువని చలములమవుదువా. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఇర్మీయా గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవా, నా శ్రమ నీకే తెలిసి ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నన్ను దర్శించు, నన్ను హింసించే వాళ్ళకి ప్రతిదండన చెయ్యి. నీ దీర్ఘ శాంతంతో నన్ను కొనిపోవద్దు. నీ నిమిత్తము నాకు నింద వస్తుందని తెలుసుకోమంటున్నాడు. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నా కోసం ప్రతిదండన చెయ్యి, నన్ను కొనిపోవద్దు. ఇర్మీయా గారి జీవితంలో తన సేవ అంతా కూడా మ్యాక్సిమం ఇశ్రాయేలు ప్రజల కోసం ఏడ్చిన విలాప వాక్యాల్లో ఇర్మీయా గ్రంథంలో రాయబడిన మాటలు ఎక్కువ టైం ఆయన రాత్రుల్లో కన్నీరు కార్చడం, హతమైన వారి గురించి, వినని ప్రజల గురించి. చాలా కష్టమైన పరిచర్య. అందరు సేవకులు ఇలా ఉంటారని కాదు, కొంతమంది ఇలా ఉంటారు. అందుకే విలపించే ప్రవక్త అని ఇర్మీయాకు పేరు. బైబిల్ ఒక గ్రంథాన్ని రాశాడు, దాని పేరు కూడా విలాప వాక్యాలు, ఏడ్పు వాక్యాలు, విలపించే వాక్యాలు. తన పట్టణమైన యెరూషలేము ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయి విడవబడినప్పుడు, ఎండిపోయినప్పుడు, దేవుని శిక్షకి భయంకరమైన రీతిలో పాత్రులమైనప్పుడు ఏడ్చిన ఏడుపులో ఇర్మీయాకి అలవాటైపోయింది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప పాపం చేశారంటే, దేవుడు అంటాడు ఈ 15వ అధ్యాయం 1వ వచనంలో, మోషే సమూయేలు నా ఎదుట నిలబడిన ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు లేదు, నా సన్నిధి గుండా వారిని వెళ్ళగొట్టుము. మోషే గాని సమూయేలు లాంటి వాళ్ళు వచ్చి నిలబడి అడిగినా వీళ్ళను క్షమించే మనసు నాకు లేదన్నాడు. ఎంత కఠినమైన మాట అది. అలాంటి ప్రజల దగ్గర, అలాంటి ప్రజలకి పరిచర్య చేసే పని ఇర్మీయా. అందుకే చాలా కష్టమైన పని అది. దేవుడు అంటాడు, వాళ్ళను క్షమించేదే లేదు. మోషే సమూయేలు నిలబడ్డా సరే నాకు మనసు లేదు, నా సన్నిధిలోంచి వెళ్ళగొట్టమంటున్నాడు.
వాళ్ళు ఎక్కడికి పోవాలంటే చావునకు నియమించబడిన వారు చావుకి, ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గానికి, క్షామంకి నియమించబడిన వారు క్షామానికి, చెరకు నియమించబడిన వారు చెరకు పొమ్మన్నాడు. వాళ్ళకి ఏం ఏర్పాటు చేశారంటే చావు, ఖడ్గము, కరువు, చెర. దేవుని కోపం వచ్చినప్పుడు భరించడం చాలా కష్టం. ఇశ్రాయేలు ప్రజలకి కరువు, ఖడ్గము, క్షామం, చావు, చెర 4 కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టేవి. చావు బాధ పెట్టిద్ది, క్షామం బాధ పెట్టిద్ది, చెర బాధ పెట్టిద్ది, ఖడ్గం బాధ పెట్టిద్ది. వాళ్ళని అసలు ఒప్పుకోవట్లేదు దేవుడు. అలాంటి వారి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి ఇర్మియాకు ఉంది. అందుకే ఇర్మియా చాలా బాధతో నిండాడు. ఈ చదువుకున్న వచనాల్లో ఒక మాట అంటాడు, 17వ వచనంలో, సంతోషించే వారి సమూహాల్లో నేను వెళ్ళి కూర్చోలేదు, నేను ఉల్లసించలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. ఇలాంటి పరిచర్య చేయడం అందరికీ చేత కాదు. సంతోషించే వారిలో సంతోషించడం, ఉల్లసించే వారిలో ఉల్లసించవచ్చు. కానీ సంతోషించే వారితో సంతోషించకుండా కడుపు మంటతో నిండి, ఎందుకు కడుపు మంట? ప్రజల బాధ చూసి, ప్రజలు వినకపోవడం చూసి, ప్రజలు చెరకుపోతారని చెప్పిన లెక్క కూడా చేయట్లా. తన పని, తన పరిచర్య చాలా కష్టమైంది. దేవునితో చెప్తున్నాడు, నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చున్నాను, కడుపు మంటతో నువ్వు నన్ను నింపావు, కడుపు మంటతో నింపావు. సంతోషం లేదు, ఉల్లాసం లేదు. నిజంగా సంతోషించే వారి మధ్య, ఉల్లసించే వారి మధ్య కడుపు మంటతో నింపబడే పరిచర్య చేయడం చాలా కష్టం. ఇర్మియాను దేవుడు అందుకు ఎన్నుకున్నాడు. ఇర్మియా పరిచర్య అది. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క పరిచర్య చేశాడు. ఇర్మియా పరిచర్య మాత్రం దేవుడు తనను కడుపు మంటతో నింపాడు, ఏకాకిగా కూర్చుండబెట్టాడు. సంతోషించే వాళ్ళతో సంతోషి అనేయకుండా, ఉల్లసించే వాళ్ళతో ఉల్లసనీయకుండా ఏడ్చే ప్రవక్తలాగా నియమించాడు. అందుకనే ఇర్మియా తన పరిచర్యను ఎక్కువ రోజులు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ తన ప్రజల కోసం గడిపాడు. బహుశా అలాగే చనిపోయి కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి పరిస్థితిని అనుమతిస్తాడు. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇర్మియా పడాల్సి వచ్చింది బాధ. కొన్నిసార్లు మనం చేసుకున్న పాపాన్ని బట్టి మనమే అనుభవిస్తాం, లేదా ఇతరులు చేసిన దాన్ని బట్టి మనం అనుభవిస్తాం. ఇదర్ 2 కేసెస్, అటైనా ఇటైనా. ఇలాంటి పరిస్థితిలో ఆయన చెప్తున్నాడు, నీ మాటలు నాకు దొరకక భుజించి తిని, సైన్యములకు అధిపతియు యెహోవా నీ పేరు నాకు పెట్టబడెను. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందం కలుగజేయుచున్నవి. ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషిస్తున్నాడు. అది వాక్యాన్ని బట్టి, నీ పేరును బట్టి సంతోషిస్తున్నా. నీ మాటలు దొరికితే నేను భుజించా, నాకు సంతోషాన్ని ఇచ్చాయి, నా హృదయానికి ఆనందాన్ని ఇచ్చాయి. ఈ ప్రపంచంలో ఏ స్వీటు, ఏ ఆహారం, ఏ బిర్యానీ, ఏ వంటకము ఇవ్వలేనంత తృప్తి దేవుని మాటలు. నిజంగా దేవుడు మాటలు అన్నప్పుడు
కలిగే ఆనందం వేరు. ఒక పక్క బాధలో ఉన్నాడు, ఒక పక్క ఏకాకిగా ఉన్నాడు. అయినా సరే దేవుని మాటలను భుజిస్తూ ఆనందంగా ఉన్నాడు. అందుకనే లోకంలో ఎన్ని బాధలున్నా, ఒక వ్యక్తిని ఎంత ఏకాకి చేసినా, ఒక వ్యక్తిని ఎలా కూర్చుండబెట్టినా, ఆ వ్యక్తి కోరుకున్నది ఏది రాకపోయినా, దేవుని మాటలు దేవుడు తన సేవకులకి, పిల్లలకి ఇచ్చేవాడు. దేవుని మాటలతో సంతోషపరిచేవాడు. మిగతా అన్ని బాధగానే ఉండొచ్చేమో, కానీ దేవుని మాటల్లో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని యొక్క ఆ ప్రసన్నత అనుభవించేటప్పుడు కలిగే ఆనందము వర్ణించలేనిది. చూడ్డానికి ఒంటరే, చూడ్డానికి కడుపు మంటతో ఉన్నాడు. అయినా సరే దేవుని మాటల్లో ఆనందాన్ని వెతుక్కున్నాడు, దొరకగానే భుజించాడంట. సో ఈ భూమి మీద ఏ విషయాల్లోనైనా ఆనందం లేకపోయినా ఎప్పుడు ఒక ఆనందం ఇచ్చే స్థలం ఉంది, అదే దేవుని మాటలు. ఆనందం అన్ని చోట్ల పోవచ్చు, కానీ ఒక్క చోట పోదు, అది దేవుని మాటలు. దేవుడు మాట్లాడే దగ్గర అన్ని విషయాల్లో ఆనందం తీసేయచ్చు. కొన్నిసార్లు దేవుని మాటలతో ఆనందాన్ని నింపుతాడు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనం, నా బాధ ఏలా ఎడతెగనిది ఆయన, నా గాయము ఏలా ఘోరమైనది ఆయన, అది స్వస్థత పొందకపోనే. 5 క్వశ్చన్లు వేస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్, నా బాధ ఏలా ఎడతెగనిది అయింది. ఎడతెగని బాధ ఎందుకు నాకు పెట్టావు? నా గాయాలు ఏలా ఘోరమైనవి. చిన్న చిన్న గాయాలు కాదు, ఎందుకు ఘోరమైన గాయాలు? అది స్వస్థత పొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమామ అవుదువా? ఎండమామలాగా నేను ఆశ పెట్టుకుంటాను నీళ్ళని, దగ్గరికి వచ్చి చూస్తే ఏముండవు, దాన్ని ఎండమావి అంటాం. దూరం నుంచి నీళ్ళలా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఏముండవు. నువ్వు నాకు అట్లాగే అయిపోతావా? నేను ఆశ పెట్టుకుని బ్రతుకుతా, చివరికి ఏమి లేకుండా అయిపోతా? లేదా నిలువని జలములం అవుదువా? నిలువని జలములు అవుదువా? నీళ్లు ఏదన్నా పాత్రలో పోస్తూనే ఉంటాయి, అదే నిలువని జలాలు ఒక వ్యక్తి తాగలేడు. అందుకే మనం నీళ్లు నింపుకుంటాం, నిలబెట్టుకుంటాం. నా బాధ ఎందుకు ఎడతెగకగా ఉంది? నా గాయాలు ఎందుకు ఘోరంగా ఉన్నాయి? స్వస్థత ఎందుకు రావట్లేదు? నువ్వు నాకు నిజంగా ఎండమావుదు అవుతావా, నిలవలేని నీళ్ళలాగా అవుతావా అని దేవుణ్ణి 5 క్వశ్చన్లు వేశాడు ఈ వచనంలో. మనకు కూడా అనిపిస్తుంది, ఎన్ని రోజులే ఈ బాధ, ఈ గాయాలు, ఇంత పెద్ద గాయాలు. దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నా కూడా ఫలితం వచ్చిద్దా లేదా? ఇర్మియా గారికి అనిపించింది, నువ్వు నాకు ఎండమావిలాగా అవుతావా, నిలబడలేని నీళ్ళలాగా అవుతావా? ఈరోజు మన జీవితాన్ని చూసుకున్నప్పుడు అలాంటి పరిస్థితి ఉంటే దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే దేవుడు మాట్లాడే కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. అవి చదువుకొని మరి వాక్యాన్ని ముగించుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చాను 19వ వచనంలో, నీవు నా తట్టు తిరిగిన ఎడల
నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. బహుశా ఇర్మియా గారు అనుకునిండొచ్చు, ఇర్మియా గొప్ప సేవకుడే ఉండొచ్చు, మంచి వ్యక్తి ఉండొచ్చు. దేవుడు చెప్తుంది, నువ్వు నా తట్టు తిరిగితే నీవు నా సన్నిధిలో ఉండేటట్లు నేను తిరిగి నిన్ను రప్పిస్తాను, తిరిగి నిన్ను రప్పిస్తాను. దేవుని వైపు తిరగాలి అని ఇర్మియా చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం. మనం బాగానే ఉన్నాం, దేవునిలోనే ఉన్నాం, దేవుని సేవలోనే ఉన్నాం, దేవుని ప్రజల మధ్యలో ఉన్నాం. ఇర్మియా ఎక్కడికో పోలేదు, సొంత పనుల కోసం పోలేదు, వేరే దేశానికి వెళ్ళలేదు. అంత గొప్ప ఇర్మియాతో దేవుడు చెప్తుంది, నువ్వు నా తట్టు తిరిగితే నా సన్నిధిలో నిలబడేటట్లు నేను తిరిగి నిన్ను రప్పిస్తా. దేవుని వైపు తిరగాలి, మరింత దగ్గరగా తిరగాలి, మరింత డెప్త్గా తిరగాలి, మరింత హృదయాన్ని తాకే విధంగా ఆయన సన్నిధిలో తిరగాలి. దేవుని వైపు తిరగాలి. తిరగడము అంటే టర్న్ అవే. ఒక్కసారిగా వెళ్తున్న వాళ్ళు వీళ్ళ టర్న్ ఇచ్చుకోవాలి. తిరగడం అంటే పూర్తి ఆపోజిట్ అన్నమాట. పక్కకు తిరగడం కాదు, తిరగాలి. మరి ఇర్మియా ఎందుకు ఈ మాట చెప్పాడో తెలియదు, కానీ ఒకవేళ ఈరోజు మనకు చెప్తే తిరగడం ఏంది ప్రభు, ఆల్రెడీ నేను నీ వైపే ఉన్నా కదా. ఇర్మియా నిండొచ్చు, ఏంటయ్యా నేను ఇక్కడే ఉన్నా, నీ ప్రజలకే నువ్వు చెప్పింది చెప్తున్నా, నేనేం తిరగాలి అని అనుండొచ్చేమో అనే అవకాశం అక్కడ ఉంది. ఈరోజు మనం అంటే నేను దేవుని వైపే కదా ఉండేది, దేవుణ్ణే కదా నమ్ముకుంది, దేవుణ్ణే కదా ప్రార్థించేది, దేవుని సన్నిధే కదా అనుకుంటాం. మనం తిరగాలి, ఇంకెక్కడో తిరగాలి, ఇంకా ఏ విషయంలో తిరగాలి, లేదా తిరగాల్సినంత తిరగాలేమో. ఒక్కటైతే కన్ఫామ్, దేవుని వైపు తిరగాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించే విషయంలో తిరగాలేమో. దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. అప్పుడు నేను నిన్ను నిలబెడతాను, నా సన్నిధిలో నేను నిలబెడతాను అంటున్నాడు. ఈరోజు మనకి ఇస్తున్న మాట, ఈరోజే కాదు రాబోయే రోజులన్నిటికీ ఇస్తున్న మాట, మనం దేవుని వైపు తిరగాలి. కొన్నిసార్లు మన చూపు అటు ఇటు వెళ్ళిందేమో, కొన్నిసార్లు వేరే వాటి మీద, వేరే విషయాల మీద తిరిగిందేమో, కొన్నిసార్లు వేరే వాటి మీదకి తిరిగిందేమో, లేదా తిరగాల్సినంతగా దేవుని వైపు తిరగలేదేమో. తిరగమంటున్నాడు దేవుడు. అందుకేనేమో గాయం మానట్లేదు, బాధ తగ్గట్లేదు, స్వస్థత రావట్లేదు, ఎన్నినా మావుల్లాగే మనకు కనిపిస్తున్నాయేమో. తిరగాలి. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందు. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టమంటున్నాడు. 2-3 విషయాలు చాలా అమూల్యమైన విషయాలు. దేవుని వైపు తిరగాలి, తిరగాలి అంతే. ఆల్రెడీ తిరుగు అంటే శరీరపరంగా తిరిగి ఉన్నా, మేము మనసులో తిరగలేదేమో. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపెట్టుకోమంటున్నాడు, గుర్తుపట్టమంటున్నాడు. అప్పుడు నువ్వు నాకు నోటిలాగా ఉంటావని చెప్తున్నాడు.
ఇర్మియాకు చెప్తున్నాడు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపడితే నీవు నా నోటిలాగుంటావు. ఇంకా నా నోరు ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంటావు. ఇర్మియాకు చెప్తున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి. అప్పుడు దేవుని నోటిలాగా మనం ఉంటాం. ఈ డిఫరెన్స్ ఎప్పుడు మనము గమనించాలి. ఆత్మీయ విషయాల్లోనైనా ఏవి ఘనమైనవి ఏవి నీచమైనవి, ఏవి మేలైనవి ఏవి పనికిరానివి, ఏవి ఉపయోగకరమైనవి ఏవి ఉపయోగం లేనివి, నీచమైనవి ఘనమైనవి ఎప్పుడు తేడా తెలుసుకుంటూనే ఉండాలంట. అప్పుడే ఆయన నోటిలాగా ఉంటామంట. ఇర్మియాకు చెప్తున్నాడు, గుర్తుపట్టాలి, నువ్వు నా వైపు తిరగాలి, ఏవి నీచమో ఏమో ఘనమో గుర్తుపట్టాలి. అప్పుడు నువ్వు నా నోట్లాగా ఉంటావు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు, వారు నీ తట్టు తిరగవలెను కానీ నువ్వు వారి తట్టు తిరగవద్దు. వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నువ్వు మాత్రం వాళ్ళ వైపు తిరగవద్దు. అంటే వాళ్ళు నీ వైపు తిరుగుతారు కానీ నువ్వు వాళ్ళ వైపు తిరగవని ఉంటుంది కింద. అంటే నువ్వు ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. రెండవది, ఏది నీచమో ఏది ఘనమైందో గుర్తుపట్టాలి. నువ్వు వాళ్ళ వైపు తిరగకూడదు. ఒకటి తిరగాలి, ఒకటి తిరగకూడదు. ఒకటేమో దేవుని వైపు తిరగాలి, మూడోదేమో ప్రజల వైపు తిరగకూడదు. మధ్యలోది ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నిన్ను నియమిస్తా. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటా. గనుక వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నేను నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తాను నిన్ను ప్రజల్ని. అప్పుడు ఎవరు నీ మీదకి వచ్చి యుద్ధం చేసినా నువ్వు ఓడిపోవు. నేను నిన్ను విడిపించడానికి తోడై ఉంటాను. మనం ఇది ఒక్కటి, ఈ ఒక్క మాట తీసుకొని నిన్ను ఇత్తడి ప్రాకారంగా చేసేదను అని ఒక వాగ్దానం తీసుకుంటారు. అదొక్కటి రాస్తారు దాంట్లో. అంటే దేవుడు నన్ను ఇత్తడి ప్రకారంగా చేస్తాడు అని ఒక మాట ఉంటుంది. అది తీసుకొని చేస్తాడు అంటే అసలు ఎందుకు చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఆ మాట ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు, ఎప్పుడు అన్నారు అనేది మనం ఆలోచించకుండా అదొక్క మాటను పెట్టుకొని నిజంగా దేవుడు చెప్పిన మాట అని మనమే దేవుడు చెప్పిన మాట అని తీసుకోవడం. ఆయన వైపు తిరగాలి, ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టాలి. తర్వాత మనం వాళ్ళ వైపు తిరగకూడదు, వాళ్ళే తిరగాలి. ఇశ్రాయేలు ప్రజల వైపు నువ్వు తిరగకూడదు, వాళ్ళే తిరగాలి నీ వైపు. అందుకే ఇర్మియా ఒక్కడైనా సరే, ఇర్మియాని తీసుకెళ్ళి బండలేసి బుడదలో దింపినా సరే తిరగలేదు. రాజు ఇర్మియాని చంపుదామనుకున్నా కానీ తిరగలేదు. ఇర్మియా అంతా చెడుగే చెప్తున్నాడని చెప్పి రాజు అక్కడున్న అధిపతులకు కూడా కోపం వచ్చింది, అయినా తిరగలేదు. అందుకే ఇర్మియాను ఇత్తడి ప్రాకారంగా చేశాడు. ఇర్మియాను చంపలేకపోయారు ఎవరు.
ఈరోజు దేవుడు చెప్తుంది, దేవుని వైపు తిరగాలి. ఏవి నీచమైనయో, ఏవి ఘనమైనో గుర్తుపట్టాలి. మనం తిరగకూడదు, కానీ వాళ్ళే తిరగాలి. లోకం వైపు మనం తిరగకూడదు, లోకమే మన వైపు తిరగాలి. పాపం వైపు మనం తిరగకూడదు, పాపమే మన వైపు తిరగాలి. మనం తిరగకూడదు. అప్పుడు చేస్తానంటున్నాడు. అప్పుడు దుష్టుల చేతిలో నుంచి, బలత్కారుల చేతిలో నుండి విడిపిస్తానంటున్నాడు. ఇక 3 మాటలు మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. దేవుని వైపు తిరగాలి. ఏవి నీచములో, ఏవి ఘనమో గుర్తుపట్టాలి. మనం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ వైపు తిరగకూడదు. అప్పుడే దేవుడు చేయాలన్నది, దేవుడు చెప్పాలనుకున్నది చేస్తాడు. అవి లేకుండా దేవుడిచ్చిన మాటలని మనం తీసుకున్నా సరే, మనం ఏదో పేపర్లో పెన్నులో ప్రింట్ వేయించుకొని అక్కడ పెట్టుకొని ఇవి దేవుని మాటలని మనం తీసుకుంటున్నామేమో. అది దేవుడు ఇస్తున్నాడో ఇవ్వడో తెలియదు, చెప్తున్నాడో చెప్పడో తెలియదు. ఆయనేమొచ్చి అడ్డుపడ్డు, కానీ ఆయన చెప్తే ఎలా ఉండిద్దో మనం తెలుసుకోగలగాలి. ఆయన మాట్లాడితే ఎలా ఉండిద్దో అనుభవించగలగాలి. ఈరోజు డైరెక్ట్ మనతోనే చెప్తున్నాడేమో, నువ్వు నా వైపు తిరగాలి, ఇంకా తిరగాలి. తిరిగాను ప్రభా అనొచ్చు, ఇంకా తిరగాలి. ఏవి ఘనమో, ఏవి నీచమో గుర్తుపట్టాలి. నువ్వు వాళ్ళ వైపు తిరగొద్దు, వాళ్ళే తిరగాలి, తిరుగుతారు. నీకు ఇచ్చిన ఆత్మీయత విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన భక్తిలో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళలాగా తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళే తిరుగుతారు. కొన్నిసార్లు దేవుడు మాటలను బట్టి ఒంటరిగా ఉండడమైన మేలే, దేవుని మాటలను బట్టి బాధపడిన మేలే, కడుపు మంటతో ఉన్న మేలే, ఎడతెగని గాయాలతో ఉన్న మేలే, నివారణ కాని బాధతో ఉన్న మేలే, స్వస్థత పొందకపోయినా మేలే. దేవుడు ఏం చెప్తున్నాడో, ఈవెన్ అది నచ్చకపోయినా, బాధగా ఉన్నా, మంచిగా మాట్లాడితే దేవుడు మనకు సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఇలా మాట్లాడితే మనము తట్టుకోలేము, కానీ తీసుకోవాలి. మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాటల కోసమే వందనాలు. ఇర్మియాతో మీరు మాట్లాడిన మాటలే ప్రభా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా నీకు స్తోత్రం ప్రభా. దయచేసి నీ వైపు తిరగడానికి నేర్పించండి ప్రభా. తండ్రి, ఇంకా ఎక్కడ తిరగాలో ప్రభా, ఏ విషయాల్లో తిరగాలో, ఇంకా ఎలా తిరగాలో నేర్పించండి ప్రభా. కొన్నిసార్లు తిరగడానికి శక్తి సరిపోదు ప్రభా, అయినా తిరగడానికి నేర్పించండి ప్రభా. ప్రభా, ఏవి నీచమో, ఏవి ఘనమో అంతకంతకు గుర్తుపట్టగలిగే స్థితికి తీసుకురండి ప్రభా. ఏవి పనికొచ్చేవి, ఏవి పనికి రావు, అన్నిట్లో అజ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అన్నిట్లో అప్రత్యక్షతలు ఇవ్వండి ప్రభా. అన్నిట్లో నడిపింపునివ్వండి ప్రభా. నేను సహాయం చేయండి తండ్రి. అప్పుడు నా నోట్లాగా ఉంటానన్నావు ప్రభా. కొన్ని విషయాల్లో మేము తిరగకూడని విషయాలు ఎన్నో ఉంటాయి ప్రభా. ఆ విషయాల్లో ప్రభా తిరగకుండా జీవించడానికి సహాయం చేయండి. ఏ విషయాల్లో తిరగకూడదు, ఆ విషయాల్లో తిరగకుండా ఉండడానికి సహాయం చేయండి.
అప్పుడే ఇత్తడి ప్రాకారంగా చేస్తానన్నావు. అప్పుడే బలమైన ప్రభా వ్యక్తిలాగా చేస్తానన్నావు ప్రభా. జయమిస్తానన్నావు, విడిపిస్తానన్నావు ప్రభా. తండ్రి, నేను చేయాల్సినవి చేయడానికి, మేము చేయాల్సినవి చేయడానికి సహాయం చేయి ప్రభా. కృప చూపించండి తండ్రి. ఇంతవరకు ప్రభా సహాయం చేసినందుకు ఈ వందనాలు. మరో దినాన్ని, మరో నెలని, మరో సంవత్సరాన్ని ఇచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. ఇన్నేళ్ళు కాపాడుతూ వచ్చారు ప్రభా. రోజులు, క్షణాలు, ఎన్నో జీవితాన్ని మీరు చేస్తున్నందుకు ఈ వందనాలు ప్రభా. నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రతికి ఇంకా ఉంచుతున్నందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ ఊపిరి ఈ శరీరంలో ఉంది, అదే మా గొప్ప మేలు ప్రభా. మంచివారు, గొప్పవారు ఎంతోమంది లోకాన్ని వదిలిపెట్టిపోయారు ప్రభా. అయినా ఎందుకు ఉండనిస్తున్నారో తెలియదు కానీ ప్రభా, ఏ ఉపయోగం లేకపోయినా దేవా, ఏ మహిమ ఘనత నీకు లేకపోయినా, మేము తేకపోయినా సంవత్సరాలను చూడడానికి ప్రభా అవకాశం ఇచ్చారు. ఎంతోమంది యవన బిడ్డలు, ఎంతోమంది మంచివారు గత సంవత్సరంలో ప్రభా లోకాన్ని వదిలిపెట్టారు. బ్రతుకుతున్నామంటే నీ కృపే దేవా, బ్రతకనిస్తున్నారంటే నీ కృపే దేవా. నేను నీ కరుణ కటాక్షము ఈ సంవత్సరం అంతా నాతో, మాతో, ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలతో, నేను ఈ గ్రామంలో ఉన్న వాళ్ళతో, సర్వలోక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో ఉంచండి. ఈ కనికరం ఉంచండి ప్రభా. పేరు పేరున ఎరగండి ప్రభా, పేరు పేరున ఎరగండి. నీ మార్గాన్ని చూపించండి, నీ మహిమను చూపించండి, నీ మంచితనాన్ని చూపించండి ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరిని మంచితనాన్ని అనుభవించాలి ప్రభా. మేమందరం నీ మంచితనాన్ని అనుభవించాలి తండ్రి. కీడు అనుభవించాం, కోపం అనుభవించాం, శిక్ష అనుభవించాం తండ్రి. నీ మంచితనాన్ని అనుభవించాలి దేవా. నీ మహిమను అనుభవించాలి, చూడగలగాలి తండ్రి. నీ మహిమను చూడడానికి సహాయం చేయండి. నీ కటాక్షం అనుభవించడానికి సహాయం చేయండి. పనిలో, ఆరోగ్యంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, ప్రతి దానిలో కూడా ప్రభువా ఈ కటాక్షము, ఈ మంచితనం, ఈ మహిమ నేను చూడగలగాలి ప్రభువా. నువ్వు కరుణిస్తేనే అది అవుతుంది ప్రభువా. నువ్వు కనికరిస్తేనే అవుతుంది. మేము సంపాదించుకునేది కాదు ప్రభువా, అది మేము తెచ్చుకునేది కాదు ప్రభువా. అది కుటుంబాల మీద నీ కనికరాన్ని చూపించండి, కటాక్షం చూపించండి దేవా. విశ్వాసుల ఎడల చూపించండి దేవా. మా కుటుంబం ఎడల, నేను సంఘములకు వస్తున్న కుటుంబం ఎడల, చుట్టుపక్కల కుటుంబాల ఎడల ఈ కనికరం చూపించండి ప్రభువా. నా స్నేహితుల కుటుంబాల ఎడల, మా బంధువుల కుటుంబాల ఎడల, రక్త సంబంధుల కుటుంబాల ఎడల కనికరం చూపించండి దేవా. కటాక్షం చూపించండి తండ్రి. నీ మంచితనాన్ని చూపించండి దేవా. ఒక్కొక్క కుటుంబము నేను ఒక్కొక్క బాధతో అలమటిస్తున్నారు ప్రభువా. ఈరోజైతే ఎంతోమంది నేను హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. నేను సంతోషంగా లేక కుటుంబ బాధలతో, చనిపోయిన బాధతో, మరి ఇబ్బందులతో, అనారోగ్యాలతో, అప్పుల బాధలతో ఎంతోమంది ఈరోజు బాధతో గడిపే వాళ్ళు ఉన్నారు ప్రభువా. అలాంటి వారి మీద నీ కృప కనికరం ఉంచండి, నీ కటాక్షం ఉంచండి, నీ కనికరం ఉంచండి ప్రభువా. నొప్పి అనుభవిస్తున్న వాళ్ళు, బాధ అనుభవిస్తున్న వాళ్ళు, అనారోగ్య బాధను అనుభవిస్తున్న వారు, బాగలేని వారిని కనికరించండి ప్రభువా. సంతోషం లేనికుండా ఈరోజు గడిపే ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కనికరించండి దేవా. నీ మంచితనాన్ని చూపించండి, నీ కటాక్షం చూపించండి ప్రభువా. అలాంటి వాళ్ళని పేరు పేరున మీరు ఎరగండి తండ్రి. నేను నీ కృపను మాతో ప్రతి క్షణము కూడా ఉంచనియండి ప్రభువా. ఇంతవరకు కొంత సమయం ఆరాధించడానికి మీరు సహాయం చేసినందుకు ఈ వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి నా ప్రభువా, ఈ దినాలన్నిట్లో కూడా
నీ కృప, నీ ఆశీర్వాదం సమృద్ధిగా నాకు వచ్చిన వారికి, చుట్టుపక్కల ఉన్న వారికి, ఈ భూమి మీద ఉన్న వారికి, ఇంకా ఈ వాక్యాలు వినబోయే వారికి సమృద్ధిగా దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ఈ సంవత్సరం అంతా ఆయన కనికరం, మంచితనము, ఆయన మహిమ చూడ్డానికి మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.